చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా పిల్లలే ఆస్తి, ఎక్కువ మంది పిల్లల్ని కనండి, నేను చూసుకుంటాను ప్రభుత్వం తరపున అని మాట్లాడుతున్నాను. సరే, నిజంగా వాస్తవిక కోణంలోకి వెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలు నమ్మితే నట్టేట మునుగుతాం అనేది వాస్తవం. నిజంగా పిల్లలే ఆస్తి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కళ్ళనే ఎందుకు అన్నారు? పిల్లల ఆస్తి కదా, మరి ముగ్గురు నలుగురు కనొచ్చు కదా. మరి పిల్లలే ఆస్తి అని చెప్పి ఇప్పుడు ఒకవేళ మీరు రిలీజ్ అయితే మరి మీ కుమారుడు లోకేష్ చేత ఒక్కళ్ళనే ఎందుకు కనిపించారు? సో ఇంకా ఇద్దరు ముగ్గురిని కనాలి కదా. మరి పిల్లలే ఆస్తి కదా మనకి. ఇక్కడ చూడండి, ఇష్టపడి చదవాలి, ఆడుతూ పాడుతూ సాగాలి. ఎస్, మంచిదే. కానీ ఇష్టపడి చదివేటటువంటి వాతావరణం కూడా ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం వద్ద డబ్బులుండి కాదు, మనసుండి తల్లికి వందనం ఇస్తున్నాం. అయ్యా, మీకు నిజంగా మనసుండి తల్లికి వందనం ఇస్తుంటే మరి ఆ మనసు కొద్దిగా విశాలంగా చేసుకొని మనసుని బాగా కొంచెం విశాలంగా చేసుకొని మరి 2024 సంవత్సరంలో మీరు 87 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొట్టారు కదా. ఒక్కళ్ళకు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా. మరి దాన్ని విశాలమైనటువంటి మనసు చేసుకొని కొద్దిగా ఇచ్చేయచ్చు కదా. అలానే 2025 సంవత్సరంలో 23 లక్షల మందికి, దాదాపుగా 23 లక్షలు ప్లస్ ఒక 9 లక్షల మందికి ఆల్రెడీ ఏదైతే మీరు డబ్బులు వేయలేదు, రిలీజ్ చేసిందేమో ఏదైతే 64 లక్షల మందికి, అక్కడ ఒక 23 లక్షల మంది కోత, రిలీజ్ అయిన డబ్బుల్లో కూడా 9 లక్షల మంది పడాలి. అంటే 31 లక్షల మందికి 2025 సంవత్సరంలో ఎగ్గొట్టారు. మరి మీ విశాలమైనటువంటి మనసు, ఎందుకంటే మీ దగ్గర డబ్బులుండి కాదు కదా, మనసుండి ఇస్తున్నారు కదా. మరి ఈ మనసుతో వాళ్ళందరికీ ఎప్పుడు ఇస్తున్నారు? ఈ ఏడాది కూడా దాదాపుగా 23 లక్షల మందికి ఎగ్గొట్టారు ఇప్పటికున్న లెక్కల ప్రకారం. ఇంకా దాని తర్వాత ఫైనల్ లెక్కలైతే అది 30 లక్షలకు వెళ్ళిద్ది. మరి మీరు విశాలమైన మనసు చేసుకొని వాళ్ళందరికీ ఎప్పుడు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. రెండో అంశం వచ్చేటప్పటికి ప్రభుత్వ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డులు ఇప్పుడు కనిపిస్తున్నాయంట. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మభ్య పెడతారు? నిన్నగాక మొన్నే కదా మీ ఆంధ్రజ్యోతి దినపత్రికలోనే వచ్చినటువంటి వార్త మీరే చూడకపోతే ఎట్లా? ఏమని వచ్చింది? స్కూళ్ళు ఉన్నాయి, పిల్లలే లేరు. స్కూళ్ళు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 ప్రైవేటు పాఠశాలలు ఉంటే ప్రభుత్వ పాఠశాలలు 45,000 ఉన్నాయి. అంటే 3 రెట్లు ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, బట్ పిల్లలు లేరు. 16 స్కూళ్ళల్లో ఒకే ఒక్క విద్యార్థి. 10 మందితో నడుస్తున్న స్కూళ్ళు 171, 996 పాఠశాలలో 40 మంది లోపే. అంటే ఒక్కళ్ళతో నడుస్తున్నటువంటి స్కూళ్ళు 16, 10 మందితో నడుస్తున్న స్కూళ్ళు 171, 40 మంది లోపు విద్యార్థులు ఉన్న స్కూళ్ళు దాదాపుగా 1000. ఇది మన పరిస్థితి. మరి నో అడ్మిషన్ బోర్డులు ఎక్కడ కనపడుతున్నాయి? సమాధానం మీరే చెప్పాలి. ఎందుకు మళ్ళీ ప్రజలు మీరు మభ్య పెడుతున్నారు? రెండో అంశం ఇక్కడ క్లియర్గా వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే లోకేష్ గారు పాదాభివందనం చేస్తున్నటువంటి ఫోటోని బాగా హైలైట్ చేశారు. అతి వినయం దూర్తన లక్షణం అని ఒక సామెత ఉంటుంది. మీరు ఇంట్లో దండం పెట్టుకోండి. నాకు తెలిసి ఒక్కరోజు కూడా ఇంట్లో మీరు కాళ్ళకి దండం పెట్టరు. ఏదైతే కెమెరాలు ఉన్నప్పుడు మాత్రమే మీ కాళ్ళకి దండం పెడతారు. సేమ్ అనమాట. ఏదైతే రామారావు గారిని కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు అట్టాన్ చేశారు. ఇప్పుడు లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు గారిని అట్టాన్ చేస్తున్నాడు. రామారావు గారికి కాళ్ళకి దండం పెట్టేవాడు, పైకి కాళ్ళకి దండం పెట్టి ఆ కాళ్ళే లాగేసి కుర్చీని లాగేసుకున్నాడు, ఆ కాళ్ళు లాగి పడేసి, సో వెన్నుపోడు పొడిచి. ఇప్పుడు కూడా సేమ్ చూడండి. ఇక నారా లోకేష్ కాళ్ళకి దండం పబ్లిక్లో పెడతాడు, ఇంట్లో పెట్టాడు. ఏ రోజు ఇంట్లోనేమో కొట్టుకుంటారు, తిట్టుకుంటారని చెబుతారు. మనకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి పదవి కోసం గొడవలు జరుగుతుంది డైనింగ్ టేబుల్ మీద. సో ఇక్కడ చూస్తేనేమో నాన్నారు నాన్నగారు అంటూ దండాలన్నమాట. ఇక్కడ ఇది తగ్గించుకోవాలి. ఈ పిఆర్ స్టంట్లు తగ్గించుకుంటే మంచిది. రెండో అంశం ఇక్కడ క్లియర్గా మనం చూస్తే చెడును ఖండిస్తేనే జీవితంలో వెలుగు. రాజకీయ నాయకులు కానీ అధికార యంత్రం కానీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకోరు. అవును, 5 సార్లు అబార్షన్లు చేస్తే ఊరుకుంటారా? 5 సార్లు అబార్షన్లు చేస్తే ఊరుకున్నారు. పోలీసులు లాకప్ డెత్తులు చేపిస్తుంటే ఊరుకున్నారు. మీరే చేపిస్తా. మీ ఎమ్మెల్యేలు బరి తెగించి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు అందరినీ కొడుతుంటే అన్నీ ఊరుకుంటారు. ఇక్కడేమో స్టేట్మెంట్లు మాత్రం కొద ఉండదు. అందరికీ ఫోన్లు ఉండాలని ఆదేశించాడంట. ప్రభుత్వ బడిలో చేస్తామంటే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు టీసీలు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. నారాయణ అనేమో ఒకసారి చెక్ చేసి మరి నారాయణ మంత్రి పదవిని తప్పించవచ్చు కదా. మీ చెంతకే టెక్నాలజీ తెస్తున్నాం, 10 లక్షల కోట్ల రూపాయల అప్పుతో పాలన ప్రారంభించాం. పచ్చి అబద్ధాలు ఎందుకు అసలు నాకు అర్థం కాదు. ఒక్కరోజు కూడా మీరు మనుషులాగా వ్యవహరిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇంత అబద్ధాలా? 10 లక్షల కోట్లు అప్పు చేసావా? 10 లక్షల కోట్ల అప్పులతో మీరు ప్రారంభించారా? ఈ ఇనేవాడు ఎర్రాడైతే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్టు జనాలందరూ మీ దృష్టిలో ఎర్రోళ్ళగా కనపడుతున్నారా? ప్రతిరోజు అబద్ధాలే.
ఇక్కడ చూస్తే ఈనాడులో 2 ఏళ్లలో ప్రైవేటు పాఠశాల నుంచి 1,10,000 మంది చేరారంట ప్రభుత్వ పాఠశాలలో. ఎందుకు అబద్ధాలు ఆడతారు ఇట్లా? లెక్కలు చూద్దామా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య 2023-24 సంవత్సరంలో 41,75,600 మంది. 2023-24 సంవత్సరంలో. అదే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మొన్న కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం 36,43,000 మంది. పోయిన సంవత్సరం అయితే ఇంకా తక్కువ, 33,79,000 మంది. మొత్తంగా చూస్తే ఎంత తగ్గారు? జగన్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 5,32,600 మంది తగ్గారు ఇప్పటి వరకు లెక్క. ఇంకా లెక్కలు రావాలి పూర్తిగా ఇంకెంత ఎక్స్ట్రా తగ్గారు అనేది. ఇప్పటి వరకు తగ్గిన వాళ్ళు 5,32,600 మంది. మరి ఇంకెక్కడ ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు పెరిగారు? డ్రాప్ అవుట్స్ 11% ఉన్నాయి. డ్రాప్ అవుట్స్ 100కి 11 మంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. అంటే 1,11,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. మరి సమాధానం 10 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఏదైతే దాదాపుగా 1,11,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్. మరి దీనికి సమాధానం చెప్పరు. విద్యాశాఖ అంటే చాలా బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు పొగిడేస్తున్నారు. ఏంటి విద్యాశాఖ బ్రహ్మాండంగా ఉంది? సిబిఎస్ఈ అనేటటువంటి స్కూళ్ళు 1000 స్కూళ్ళను మీరు రద్దు చేసి స్టేట్ సిలబస్లోకి తీసుకురావటం వల్ల సిబిఎస్ఈ బోర్డు అనేది అంతకుముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకు సంబంధించి తమిళనాడులో ఉండేది. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఏదైతే 1000 ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ పెట్టడం వల్ల ఇక్కడికి వచ్చింది విజయవాడకి, ఆంధ్రాకి తెలంగాణకి సంబంధించి విజయవాడ వచ్చినటువంటి ప్రాంతీయ కార్యాలయం మళ్ళీ ఇప్పుడు తెలంగాణకి వెళ్ళిపోయింది. తెలంగాణకి ఎందుకంటే 1000 ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈని రద్దు చేశారు మీరు. రెండోది, నాడు నేడు లేదు. ఈరోజు అమ్మ ఒడి అరకొరగా ఇస్తున్నటువంటి పరిస్థితి. గోరు ముద్ద లేదు, సిబిఎస్ఈ లేదు, టోఫెల్ లేదు, శాట్ లేదు, ఐబీ విధానం లేదు, డిజిటల్ ఎడ్యుకేషన్ లేదు, విద్యాకానికి అందట్లేదు, ట్యాబులు లేవు. ఈరోజు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి పేదవాడంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎంత కక్ష అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారేమో పేదవాడంటే ఏదైతే పేదవాడికి మనం చేయదలిసిన దానికంటే ఇంకా ఎక్కువ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి పేదవాడిపై ప్రేమ చూపించి ఇలాంటి స్కీమ్స్ పెడితే చంద్రబాబు నాయుడు గారేమో అవన్నీ ఎత్తేస్తూ ఈరోజు ఆయన చెప్పేటటువంటి మాటలకి ఇక్కడ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లకి ఏమన్నా ఒక్కటన్నా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంగ్లీష్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ది ఫెడరల్ అనేటటువంటి పత్రికలో ఆంధ్ర గవర్నమెంట్ స్కూల్స్ ఫేసెస్ ఎన్రోల్మెంట్ క్రైసిస్, 4,750 లాగ్ నో క్లాస్ 1 అడ్మిషన్స్ 21st July 2025. ఇండియా టుడే May 31st 2025. ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరాఖండ్ see sharp drop in government schools enrollment. ది టైమ్స్ ఆఫ్ ఇండియా January 30, 2025. షార్ప్ డ్రాప్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఎన్రోల్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ 3 July 2025. ఆంధ్రప్రదేశ్ సీస్ షార్ప్ డ్రాప్ ఇన్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్. అదేవిధంగా September 19, 2024 ది హిందూ ఆంధ్ర గవర్నమెంట్ జస్టిఫైస్ డెసిషన్ టు షిఫ్ట్ క్లాస్ 10th స్టూడెంట్స్ ఆఫ్ సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్ బ్యాక్ టు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్. సో ఈ ప్రభుత్వ స్కూల్లో సిబిఎస్ఈ తీసేశారు. అదేవిధంగా ది వైర్ 11 June 2026. హౌ ద చంద్రబాబు లెడ్ గవర్నమెంట్ ఈజ్ డిస్మాంటలింగ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. ఇది ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థని నారా లోకేష్ వచ్చినాక ఎంత భ్రష్టు పట్టించాడనడానికి నిదర్శనం. కానీ మీరు ఇచ్చే స్టేట్మెంట్లు ఇక్కడికి దీనికి ఒక్కదానికన్నా పొంతనుందా? విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసి మళ్ళీ ఈరోజు నారా లోకేష్ అంటే ఏదో ఇరగదీశాడు, కుమ్మేశాడు అని చెప్పి ఒకరికొకరు పొగుడుకోతాలు చూస్తుంటే ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో దయచేసి గమనించండి. ఇవి లెక్కలు, ఆధారాలు. ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటాటా తగ్గిపోతా ఉంది ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది వాస్తవం.